హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షన్ లబ్ధిదారులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. గుడ్ న్యూస్ ఏంటో తెలుసుకునే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే వీడియో అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి వీడియో అంతా చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇంక మన టాపిక్లోకి వెళ్దాం. పెన్షన్ బదిలీకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందండి. ఇప్పటి వరకు అయితే మనకి ఇప్పుడు మనం ఒక ప్రాంతంలో ఉంటూ వేరే ప్రాంతంలో మనం ఏదైనా వర్క్ చేయడానికి వెళ్ళామనుకో, ఫస్ట్ తారీఖున పెన్షన్ తీసుకోవడానికి మళ్ళీ మన ప్రాంతానికి మనం రావాల్సి వస్తుంది. ఇది ఇప్పుడు వెళ్ళడం రావడం ఖర్చుతో సంబంధించిన విషయం. అలాగే ఇప్పుడు వెళ్ళడానికి రావడానికి కూడా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి దాన్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పెన్షన్ బదిలీకి అయితే అవకాశం కల్పించిందండి. దీనిలో భాగంగా ఆ పెన్షన్ మార్చుకునే విధానం, దానికి సంబంధించిన అన్ని సూచనలు కూడా మన యొక్క గ్రామ వార్డు సచివాలయంలో అయితే అందుబాటులో ఉంచిందండి. దీనికి సంబంధించి మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఇప్పుడు ఒక ప్రాంతంలో ఉన్నాం, ఒక సచివాలయం పరిధిలో ఉన్నాం. ఆ సచివాలయానికి మనం వెళ్ళి మనం ఎక్కడైతే మనం వర్క్ చేస్తున్నామో అక్కడ సచివాలయం ఉంటుంది కదా, ఆ సచివాలయం డీటెయిల్స్ అన్నీ కూడా, ఆ ప్రాంతమును ఆ సచివాలయం డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఉంటున్న ప్రాంతంలో ఉన్న సచివాలయంలో మనం సబ్మిట్ చేస్తే చెప్తే దానికి సంబంధించి పెన్షన్ అనేది అక్కడికి మనకి ట్రాన్స్ఫర్ పెట్టడం జరిగింది. మనం ఏంటంటే ప్రతి నెల కూడా మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో అక్కడ నుండి పెన్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, ఆ సచివాలయంలోనే మనం పెన్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, ఇది ఒక పెన్షన్ అంటే మన ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతాల్లో వర్క్ చేస్తున్న పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. కాబట్టి పెన్షన్ తీసుకునే యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్న ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతాల్లో వర్క్ చేస్తూ ఆ పెన్షన్ కోసం అక్కడ నుంచి ఇక్కడికి ఎక్కువ శ్రమపడి ఎవరైతే వస్తున్నారో అలాంటి వారందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారు నివసిస్తున్న సచివాలయంలోకి వెళ్ళి వారు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ సచివాలయం డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఇచ్చి పెన్షన్ అక్కడ మనం ఏంటంటే అందుబాటులో ప్రతి నెల రావాల్సిన అవసరం లేకుండా ప్రతి నెల కూడా మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడే పెన్షన్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి సమాచారాలన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఈ స్కీములకు సంబంధించి ఎలాంటి సమాచారమైనా మన ఛానల్లో ఫస్ట్ గంట వీడియో పెట్టడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. అందరికంటే ముందుగా ఈ యొక్క పథకాలకు సంబంధించిన సమాచారం అంతా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. అలాగే వెళ్తూ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.